రౌడీషీటర్ అవిలాల శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2019లో రజనీష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో రౌడీషీటర్ శ్రీకాంత్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వీడియో వైరల్ అయింది. రజనీష్ అనే వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ అయ్యాయి. తన్ను శ్రీకాంత్ చంపజూపుతున్నాడు, చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అన్న క్రమంలో రజనీష్ ఆడియో విడుదల చేసిన క్రమంలోనే రజనీష్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య కేసులో నిందితులను తప్పించేసి పోలీసులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆయన అన్న బెంగళూరులో మునికృష్ణను అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. శ్రీకాంత్ దౌర్జన్యాలు, అరుణ అరాచకాలపై పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే రౌడీషీటర్లు హత్య కేసులపై లోతైన దర్యాప్తు జరిగే అవకాశాలున్నాయి. నెల్లూరులో కూడా అనేక హత్యలు జరిగి ఉన్నాయి. వీటిపై సరైన ఆధారాలు లేవు. అయితే ప్రస్తుతం కొన్నిటిలో శ్రీకాంత్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీషీటర్ అవిలాల శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2019లో రజనీష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో రౌడీషీటర్ శ్రీకాంత్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వీడియో వైరల్ అయింది. రజనీష్ అనే వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ అయ్యాయి. తన్ను శ్రీకాంత్ చంపజూపుతున్నాడు, చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అన్న క్రమంలో రజనీష్ ఆడియో విడుదల చేసిన క్రమంలోనే రజనీష్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య కేసులో నిందితులను తప్పించేసి పోలీసులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆయన అన్న బెంగళూరులో మునికృష్ణను అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. శ్రీకాంత్ దౌర్జన్యాలు, అరుణ అరాచకాలపై పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే రౌడీషీటర్లు హత్య కేసులపై లోతైన దర్యాప్తు జరిగే అవకాశాలున్నాయి. నెల్లూరులో కూడా అనేక హత్యలు జరిగి ఉన్నాయి. వీటిపై సరైన ఆధారాలు లేవు. అయితే ప్రస్తుతం కొన్నిటిలో శ్రీకాంత్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీషీటర్ అవిలాల శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2019లో రజనీష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో రౌడీషీటర్ శ్రీకాంత్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వీడియో వైరల్ అయింది. రజనీష్ అనే వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ అయ్యాయి. తన్ను శ్రీకాంత్ చంపజూపుతున్నాడు, చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అన్న క్రమంలో రజనీష్ ఆడియో విడుదల చేసిన క్రమంలోనే రజనీష్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య కేసులో నిందితులను తప్పించేసి పోలీసులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆయన అన్న బెంగళూరులో మునికృష్ణను అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. శ్రీకాంత్ దౌర్జన్యాలు, అరుణ అరాచకాలపై పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే రౌడీషీటర్లు హత్య కేసులపై లోతైన దర్యాప్తు జరిగే అవకాశాలున్నాయి. నెల్లూరులో కూడా అనేక హత్యలు జరిగి ఉన్నాయి. వీటిపై సరైన ఆధారాలు లేవు. అయితే ప్రస్తుతం కొన్నిటిలో శ్రీకాంత్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
రౌడీ షీటర్ అవిలాల శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2019లో రజనీష్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో రౌడీ షీటర్ శ్రీకాంత్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వీడియో వైరల్ అయింది. రజనీష్ అనే వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ అయ్యాయి. తన్ను శ్రీకాంత్ చంపజూపుతున్నాడు, చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అన్న క్రమంలో రజనీష్ ఆడియో విడుదల చేసిన క్రమంలోనే రజనీష్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య కేసులో నిందితులను తప్పించేసి పోలీసులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాంత్ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆయన అన్న బెంగళూరులో మునికృష్ణను అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. శ్రీకాంత్ దౌర్జన్యాలు, అరుణ అరాచకాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే రౌడీ షీటర్లు హత్య కేసులపై లోతైన దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరులో కూడా అనేక హత్యలు జరిగి ఉన్నాయి. వీటిపై సరైన ఆధారాలు లేవు. అయితే ప్రస్తుతం కొన్నిటిలో శ్రీకాంత్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.